అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ నెల 28 అంటే డిసెంబర్ 28వ తారీఖు వరకు ఉన్నటువంటి ప్రధానంగా ఒక 4 అప్డేట్స్ గురించి అయితే మనం చెప్పుకుందాం. ఓకే, చాలా ముఖ్యమైన అప్డేట్స్ ఇవి. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు కానీ మీ చుట్టుపక్కల వారికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ముఖ్యంగా వాలంటీర్లు అయితే ఇన్ఫర్మేషన్ తెలియజేసుకోండి. ఓకే, అందులో మొట్టమొదటి అప్డేట్ ఏంటంటే జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఈ సంవత్సరం 4వ క్వార్టర్ డబ్బులు అయితే వేస్తామన్నారు కదా. సో దానికి సంబంధించిన తేదీ అనేది ఫైనలైజ్ అయిపోయింది. ఓకే, ఈ డిసెంబర్ 29వ తారీఖున ఈ 4th క్వార్టర్ అమౌంట్కి సంబంధించి భీమవరంలో ముఖ్యమంత్రి గారు అయితే ప్రారంభించబోతున్నారు. ఇది ఎవరైతే జాయింట్ అకౌంట్లు ఇచ్చారో ఆ జాయింట్ అకౌంట్లలో పడుతుంది. ఇంకా ఎవరైతే ఈ లేదో సాధారణంగా ఆ తల్లుల ఖాతాలో అయితే అమౌంట్ అయితే పడబోతుంది. ఓకే, ఇది ఈ సంవత్సరానికి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి ప్రధానమైన అప్డేట్. ఓకే, ఏంటంటే గతంలో క్యాబినెట్లో ఒక డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ తేదీ నాడు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా ఇస్తామని చెప్పారు. కానీ ఆ తేదీలు మళ్ళీ సడలించారు, అంటే మళ్ళీ వాయిదాన్ని వేయడం జరిగింది. కొత్త తేదీలు ప్రకటించారు. కాబట్టి మొట్టమొదటిగా వైఎస్ఆర్ చేయూత అయితే గతంలో అంటే క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అయితే మంత్రి గారు అంటే మంత్రి వేణుగోపాలరావు గారు కదా, వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పిన ప్రకారం జనవరి 29 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ వైఎస్ఆర్ చేయూత సమితికి ఉత్సవాల్లాగా చేసి మీకు అమౌంట్ అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఓకే, కానీ ఈరోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రధాన అప్డేట్ ప్రకారం చూస్తుంటే దాన్ని ఫిబ్రవరి 5వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు మార్చడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ చేయూత అంటే 18,750 ఇస్తారు కదా, ఆ స్కీమ్ వచ్చి ఫిబ్రవరి 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు అయితే వేయబోతూ ఉన్నారు. ఓకే, ఎందుకంటే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి చాలా మంది కూడా క్లస్టర్లు అడుగుతూ ఉంటారు కాబట్టి వాలంటీర్లకి చెప్పండి. ఓకే, అదే లబ్ధాలు కూడా తెలుసుకోండి. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా, ఇది డ్వాక్రా మహిళలకు సంబంధించి. ఓకేనా. ఈ వైఎస్ఆర్ ఆసరా అనేది గతంలో అంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న ప్రకారం జనవరి 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు అయితే వేస్తామన్నారు. ఓకే, ఇది కూడా ఒక ఉత్సవాలాగా చేసి అయితే వేస్తామన్నారు కదా. సో ఇప్పుడు దానికి కూడా కొంచెం డేట్ సడలించి ఈ జనవరి 23 నుంచి 31 లోపల వేస్తామని అయితే అంటున్నారు. జనవరి 23 నుంచి వైఎస్ఆర్ ఆసరా స్టార్ట్ అవబోతుంది. వైఎస్ఆర్ చేయూత వచ్చి ఫిబ్రవరి 5వ తేదీ నుండి అయితే స్టార్ట్ అవబోతుంది. ఓకే, ఇది క్లారిటీ. నెక్స్ట్ వాలంటీర్లకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ అదేంటంటే వాలంటీర్స్కి పురస్కారాలు అనేది ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. ఓకే, గత 2 సంవత్సరాలకి అయితే ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరానికి సంబంధించి కూడా మళ్ళీ వాళ్ళకి పురస్కార రూపంలో సేవా వజ్ర అనేది ఒక అమౌంట్, సేవా మిత్ర అని చెప్పి ఒక అమౌంట్, సేవా రత్న అని ఒక అమౌంట్ అయితే వేయబోతూ ఉన్నారు. ఓకే, గతంలో కూడా చాలా మందికి వేశారు, కొంతమందికి అయితే అప్పుడు అమౌంట్ పడలేదు. బహుశా వాళ్ళకి ఇప్పుడు వేస్తే వేయచ్చు, లేదు చెప్పలేం. ఓకే, ఇంకా అప్డేట్ అయితే రాలేదు కాబట్టి ఇది ఈ రోజున వరకు. ఓకేనా. ఇప్పుడు ఈ వాలంటీర్ల పురస్కారాలకు సంబంధించి తేదీ అనేది ఫిబ్రవరి 15వ తేదీ నుండి లేదంటే 16వ తేదీ, 15, 16 ఈ 2 తేదీలు అయితే వేస్తామని అయితే అంటున్నారు. కాబట్టి దీనికి సేవామిత్ర ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరిచారంటారో అంటే ఉత్తమ సేవలు అందించారనుకుంటారో వాళ్ళకి సేవామిత్ర ఒక సంవత్సరం పాటు చేస్తారు కదా వాళ్ళకి. నెక్స్ట్ సేవా రత్న దానికి 20,000 అనేది ఇస్తారు. నెక్స్ట్ సేవా వజ్ర దానికి నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే బెస్ట్గా చేశారో వాళ్ళకి 30,000 అనేది ఇస్తడం జరుగుతుంది. ఓకేనా. ఇది సంవత్సరానికి ఒక 10,000, 20,000, 30,000 అనేది వాలంటీర్లకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వాలంటీర్ పురస్కారాలను కూడా పేరు పెట్టడం జరుగుతుంది. ఓకేనా. ఇదండి ఈరోజు ప్రధానమైన అప్డేట్స్. ఈ అప్డేట్స్ అన్ని ఖచ్చితంగా అందరికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఈ అప్డేట్స్ మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటే మన వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసుకున్నారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.